ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రభుత్వ బాలికల హాస్టల్లో వేధింపులు ఎక్కువయ్యాయని వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోనే ఇలా ఉంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని బాలికల హాస్టల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. కుప్పం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో బాలికల హాస్టల్లో వేధింపులు ఎక్కువయ్యాయని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. ప్రభుత్వ వసతి గృహాల్లో చేరిన బాలికలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మరోసారి వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం మండలం గరిగచేనేపల్లిలో నివాసముండే దంపతులు బ్రతుకు తెరువు కోసం బెంగళూరులో కూలీ పని చేసుకుంటున్నారు. చదువుకోవాలనే ఆశతో ఈ దంపతుల కుమార్తె శాంతిపురం మండలంలోని రాళ్ల పోదుగూరు సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతోంది. ఇదే ఏడాది జూన్ 19వ తేదీన అమ్మాయి ఆ హాస్టల్లో చేరింది. హాస్టల్లో ఉంటున్న ఆ అమ్మాయి పట్ల అదే హాస్టల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలున్నాయి. హాస్టల్ సిబ్బంది తనను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆ అమ్మాయి ఈ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా కలెక్టర్కు ఓ లేఖ ద్వారా ఫిర్యాదు చేసింది. సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించిన వివరాలు మీ కుటుంబ సభ్యులకు గాని పై అధికారులకు గాని చెబితే నీ కథ చూస్తామని హాస్టల్ సిబ్బంది బెదిరిస్తున్నారని, సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇబ్బందులు ఎక్కువయ్యాయని ఆ బాలిక ఆరోపించింది. చివరికి ఆ అమ్మాయి ఆమె తల్లితో కలిసి మీడియా ముందుకు వచ్చింది. మీడియాతో మాట్లాడిన బాలిక సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇబ్బందులు ఎక్కువయ్యాయని, తనతో పాటు 10 మంది అమ్మాయిలు టీసీలు తీసుకుని బయటకు వెళ్లిపోయామని, ఇంత జరిగినా కూడా పై అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని బాలిక ఆరోపించింది. ఈ విషయం తెలుసుకున్న కుప్పం టీడీపీ నాయకులు సీఎం చంద్రబాబు నాయుడికి సమాచారం అందించారని తెలిసింది. తన సొంత నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో ఇలాంటి ఆరోపణలు రావడంతో సీఎం చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారని, ఆ హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.